హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిబి రావు ఛానల్. మనము ఈ వీడియోలో మనకు మే నెల నుంచి డిసెంబర్ వరకు ఎంత శాలరీ వస్తుంది అనేది చూద్దాము. మీరు నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు తెలుసు, ఏప్రిల్ నెలలో మనకు ఒక డిఏ అనేది రిలీజ్ అయింది. ఆ డిఏకి సంబంధించినటువంటి అమౌంట్ అనేది మనకు మే నెలలో రావడం జరుగుతుందని చెప్పేసి మనకు ఆల్రెడీ తెలుసు. ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 23,780 రూపాయలు అనేది ఇప్పుడు బేసిక్ అనేది ఉండడం జరిగింది. వాళ్ళకు వచ్చేసి ఇంతకు మునుపు వచ్చేసి 26.388% అనేది డిఏ రావడం జరిగింది. దాన్ని వచ్చేసి ఇప్పుడు 30% అనేది చేంజ్ చేయడం జరిగింది. దానివల్ల వచ్చేసి 7,141 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. హెచ్ఆర్ఏ అనేది మన బేసిక్ తెలుసు 16% అనేది. అదేవిధంగా అదర్ అలవెన్సెస్ వచ్చేసి 200 పేపర్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డిడక్షన్స్ తీసుకున్నట్లయితే బేసిక్ నుంచి 10%, అదేవిధంగా మనకు డిఏ నుంచి 10% తీసుకున్నట్లయితే మొత్తం 3,092 రూపీస్ అనేది కట్టడం జరుగుతుంది. ఏపీజీలో 850 ఇవన్నీ డిడక్షన్స్ అనేది తీసుకున్నట్లయితే మనకు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో మనకు 30,544 రూపాయలు రావడం జరుగుతుంది. అదేవిధంగా నాన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బేసిక్ వచ్చేసి 23,120 అనేది ఉండడం జరుగుతుంది. వాళ్ళకు ఈ 30.03 డిఏ అనేది యాడ్ చేసినట్లయితే వాళ్ళకు వచ్చేసి 29,666 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ కావచ్చు, నాన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ కావచ్చు, వాళ్ళకు వచ్చేసి మే, జూన్, జూలైకి సంబంధించి ఈ 3 నెలలు వాళ్ళకు ఈ శాలరీ అనేది రావడం జరుగుతుంది. అడ్మినిస్ట్రేటివ్కి అయితే 3,544 అండ్ నాన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్కి అయితే కనుక మనకు వచ్చేసి 29,666 రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు తెలుసు, జూలైలో మనకు ఒక ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఆ జూలై ఇంక్రిమెంట్ అనేది ఏదైతే ఉంటుందో దాది వచ్చేసి ఆగస్టుకి రావడం జరుగుతుంది. ఆగస్ట్ మంత్ శాలరీతో కలుపుతుంది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇంకొక డిఏ అనేది ఏదైతే ఉంటుందో ఇంకొక డిఏ అనేది ఏమవుతుందంటే ఇక్కడ చెప్పారు జూలై నెల శాలరీతో కలిపి మనకు ఆగస్ట్ నెలలో రావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఏంటి, మనకు ఎవరైతే కనుక అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఉన్నారో వాళ్ళకు ఒక ఇంక్రిమెంట్, అదేవిధంగా ఒక డిఏ అనేది ఇంక్రిమెంట్ వచ్చేస్తుంది. దాంతోపాటు మనకు ఇంకొక డిఏ అనేది చూసినట్లయితే ఇక్కడ ఈ డిఏ ప్రకారము ఇక్కడ ఆగస్ట్ నెలలో ఇంకొకటి అనేది వచ్చే ఆడడం జరుగుతుంది. అదేంటంటే ఎవరైతే కనుక సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకు వచ్చేసి జనవరి 2023 యొక్క అరియర్స్ అనేవి మనకు యాడ్ అవుతాయి. అంటే మనకు ఏదైతే ఆగస్ట్ మంత్ శాలరీ ఉంటుందో ఆగస్ట్ మంత్ శాలరీతో వచ్చేసి ఏమేమి యాడ్ అవుతాయంటే ఒక ఇంక్రిమెంటు, అదేవిధంగా జూలైకి సంబంధించినటువంటి ఒక డిఏ, అదేవిధంగా జనవరికి సంబంధించినటువంటి అరియర్స్, ఈ 3 అనేది యాడ్ కావడం జరుగుతుంది. ఎవరైతే కనుక అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఉన్నారో లేదా నాన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఆగస్ట్ నెలలో వచ్చేసి ఒక ఇంక్రిమెంటు, యాక్చువల్గా జూలైలో వస్తుంది, అది మనకు వచ్చేసి ఇంక్రిమెంట్ యాడ్ అవ్వలేదు ఎక్కడ వస్తుందంటే ఆగస్ట్లో వస్తుంది. అంటే ఏంటి, ఇంక్రిమెంట్ వచ్చేసి ఇంక్రిమెంట్ యొక్క వాల్యూ అనేది లేదా అమౌంట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఆగస్ట్ నుంచి. అదేవిధంగా జూలైకి సంబంధించి 2023కి సంబంధించినటువంటి డిఏ, అదేవిధంగా జనవరికి సంబంధించినటువంటి అరియర్స్, ఈ 3 అనేది ఎక్కడ యాడ్ అవుతాయంటే మనకు ఆగస్ట్ నెలతో యాడ్ అవుతాయి. ఇప్పుడు మనం ఆగస్ట్ నెల శాలరీ తీసుకున్నట్లయితే మన యొక్క ఆగస్ట్ నెల శాలరీ తీసుకున్నట్లయితే ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఉన్నారో వాళ్ళకు ఒక ఇంక్రిమెంట్ అంటే 24,500 అనేది ఇంక్రిమెంట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా నాన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 23,780 కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంతకుముందు 30.03 ఉన్నటువంటి డిఏ అనేది అవుతుందంటే 33.68 కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ హెచ్ఆర్ఏ అదర్ అలవెన్సెస్ అండ్ ఇక్కడ చూసినట్లయితే అరియర్స్ అనేవి ఇంకోటి యాడ్ అయిపోయింది జరుగుతుంది. ఈ అరియర్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ జనవరికి సంబంధించినటువంటి డిఏ అరియర్స్ అనేవి ఇక్కడ యాడ్ కావడం జరుగుతుంది. ఈ డిఏ అరియర్స్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనం చూసినట్లయితే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ కావచ్చు లేదా నాన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ తీసుకున్నట్లయితే నాన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్కి జనవరి 2023లో మనకు వచ్చేసి బేసిక్ వచ్చేసి 23,460 ఉన్నది. అప్పటికి డిఏ ఎంత ఇస్తున్నారంటే కనుక 30.03% డిఏ రావాలి. ఆ 30.03 అరియర్స్ తీసుకున్నట్లయితే మనకు 3594 అనేది హెచ్ఆర్ఏ అండ్
200 అనేది ప్రొఫెషనల్ ట్యాక్స్. మనకు మామూలుగా ఎంత రావాలంటే ఈ 30 డిఏ అనేది యాడ్ అయినప్పుడు మనకు 28,788 రావాలి. కానీ యాక్చువల్గా మనకి ఎంత వస్తుందంటే 26.388 కాబట్టి 28,052 రూపీస్ అనేది రావడం జరుగుతుందండి. మనకు డిఏ అనేది ఇవ్వడం వల్ల ఎంత అమౌంట్ అనేది డిఫరెన్స్ వస్తుందంటే 736 రూపీస్ అనేది డిఫరెన్స్ వస్తుంది. ఇది ఎప్పటి వరకు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ 6 నెలలకు సంబంధించి 736 అంటే 4,415 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ జూలైకి ఒక ఇంక్రిమెంట్ అనేది రావడం జరుగుతుంది. మనకు తెలుసు ఈ జూలై ఇంక్రిమెంట్ వచ్చినట్లయితే మనకి 30.03 ప్రకారం ఎంత అవుతుందంటే మనకు 29,666 అనేది రావడం జరగాలి. కానీ మనకి ఎంత యాక్చువల్గా తీసుకుంటున్నామంటే 28,788 తీసుకుంటున్నాము. 28,788 దీనికి డిఫరెన్స్ వచ్చేసి 878 రూపీస్. ఇది ఎప్పటి నుంచి రావాలంటే జూలై నుంచి ఏప్రిల్ వరకు అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి మొత్తము 9 నెలలకు రావాలి. ఈ 9 నెలలకు 878 ప్రకారం ఎంత అవుతుందంటే 7,901. ఇవి రెండు యాడ్ చేసినట్లయితే 12,306 రూపీస్ రావాలి మనకు అరియర్స్ అనేది. అదే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ తీసుకున్నట్లయితే వాళ్ళకు వచ్చేసి మామూలుగా 29,666 రావాల్సింది వాళ్ళకు వచ్చేసి 28,908 రూపీస్ రావడం జరుగుతుంది. 758 రూపీస్ అరియర్స్ అనేది రావాలి. అట్లా మనకి ఎన్ని నెలలకు రావాలంటే 6 మంత్స్కి రావాలి. 6 మంత్స్కు 4,547. అదేవిధంగా మనకు డిఏ అనేది ఇంక్రిమెంట్ అయిన తర్వాత బేసిక్ అనేది ఇంక్రిమెంట్ అయిన తర్వాత వాళ్ళకి 29,764 రావాలి. కానీ యాక్చువల్గా ఎంత వస్తుందంటే 28,908 రూపీస్ వస్తుంది. కాబట్టి 856 రూపీస్ డిఫరెన్స్ అనేది. ఇది ఎన్ని నెలలకంటే 9 నెలలకు కలిపినట్లయితే 7,707. మొత్తం వాళ్ళకి రావాల్సినటువంటి అమౌంట్ ఎంత అంటే 12,254 రూపీస్ జనవరి డిఏకి సంబంధించినటువంటి అరియర్స్ అనేవి రావాలి. దీన్ని 3 పార్ట్స్గా ఇస్తున్నారు అని చెప్పినారు కాబట్టి నాన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్కి 4,105 రూపీస్, అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్కి 4,105, నాన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 4,085 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. అది ఇక్కడ యాడ్ చేసినట్లయితే ఆగస్ట్ మంత్ శాలరీకి 4,885 రూపీస్ అనేది ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్కి 4,105 అండ్ ఎవరైతే నాన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 4,085 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. 4,085 రూపీస్. ఈ 4,085 రూపీస్ అనేది యాడ్ చేసినట్లయితే మామూలుగా వీళ్ళకి వచ్చేసి 36,000 అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్కి 36,411 రూపీస్ రావాలి. అండ్ నాన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 35,410 రూపీస్. ఇది ఎప్పుడు వస్తుందంటే ఆగస్ట్ మంత్ అండ్ నవంబర్ మంత్. ఓకేనా. ఇంకొక డిఏ అనేది మనకు జూలైలో ఇవ్వడం జరుగుతుంది. ఆ జూలైలో ఇచ్చినటువంటి డిఏ అనేది ఏదైతే ఉంటుందో ఆ ఆగస్ట్ అరియర్స్ అనేవి మనకి ఎప్పుడు ఇస్తామని చెప్పారంటే సెప్టెంబర్ అండ్ డిసెంబర్. అంటే జూలై డిఏకి సంబంధించినటువంటి అరియర్స్ అనేవి ఏదైతే ఉంటాయో మనకి యాక్చువల్గా డిఏ అనేది ఎంత రావాలంటే 30,423 రూపీస్ రావాలి. కానీ ఎవరైతే నాన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఉన్నారు వాళ్ళు వచ్చేసి 29,666 తీసుకుంటున్నారు. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ వాళ్ళకి ఎంత రావాలంటే 30,544 రూపీస్ రావాలి. కానీ వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు అంటే 29,764 తీసుకున్నారు. మొత్తం అరియర్స్ యొక్క బ్యాలెన్స్ వచ్చేసి నాన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి 757 అండ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఏవైతే ఉంటారో వాళ్ళకు 780. అది ఎన్ని నెలలు రావాలంటే జూలై నుంచి జూలై వరకు అంటే 12 మంత్స్ రావాలి. కాబట్టి ఈ 12 మంత్స్ యొక్క అరియర్స్ ఎంత అవుతుందంటే 90879358. వీళ్ళకి వచ్చేసి ఇది 3 దఫాలుగా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే అమౌంట్ ఉందో 3 దఫాలు ఎప్పుడెప్పుడంటే సెప్టెంబర్, డిసెంబర్ అండ్ మార్చిలో ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి ఎప్పుడెప్పుడు వస్తుంది? సెప్టెంబర్ వస్తుంది, డిసెంబర్ వస్తుంది. కాబట్టి ఈ అమౌంట్ అనేది ఏదైతే ఉంటుందో 3,029 987ని 3 పార్ట్స్ చేస్తే మనకి ఎంత అవుతుందంటే 3,029 అవుతుంది. అదేవిధంగా 9358ని 3 పార్ట్స్ చేస్తే 3,119 అవుతుంది. దీన్ని మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు యాడ్ ఫర్ ద సెప్టెంబర్. మనకు తెలుసు ఇది వచ్చేసి మన బేసిక్, ఇది వచ్చేసి మన యొక్క హెచ్ఆర్ఏ అండ్ డిఏ వచ్చేసి 33.68. మన యొక్క డిఏ అరియర్స్ ఏదైతే ఉంటాయో 3,029 రూపీస్. అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్కి 3,029 రూపీస్.
నాన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్కి తీసుకున్నట్లయితే 3099 అనేది నాన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి 3119 అనేది ఏమవుతుంది అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్కి తీసుకున్నట్లయితే వీళ్ళకి వచ్చేసి 35,425 అనేది మనకు రావడం జరుగుతుంది అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్కి. అదే నాన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్కి 34,354 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఎప్పుడంటే సెప్టెంబర్ అండ్ డిసెంబర్ మంత్కి. నెక్స్ట్ మనకు ఇంకొక నెల ఉంది మే, జూన్, జూలై, ఆగస్ట్. మే, జూన్, జూలై వరకు ఈ శాలరీ వస్తుంది. మే, జూన్ అండ్ జూలైకి వచ్చేసి ఈ 3 నెలలు కలిపి ఈ మే మంత్ శాలరీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆగస్ట్ నుంచి నవంబర్, నవంబర్లో ఈ శాలరీ రావడం జరుగుతుంది. సెప్టెంబర్, డిసెంబర్లో ఈ శాలరీ రావడం జరుగుతుంది. మనకు అక్టోబర్లో వచ్చేసి మన యొక్క బేసిక్ ఏదైతే ఉంటుందో, మన నార్మల్ శాలరీ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎటువంటి అరియర్స్ అనేటివి రావు. మనం దాని ప్రకారం మన అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. 33.67 ప్రకారము మన అమౌంట్ అనేది 33,304 రూపీస్ రావడం జరుగుతుంది. అంటే మే నెలలో, జూన్ నెలలో, జూలై నెలలో ఈ శాలరీ, నెక్స్ట్ ఆగస్టులో ఈ శాలరీ, సెప్టెంబర్లో వచ్చేసి ఈ శాలరీ, అక్టోబర్లో వచ్చేసి ఈ శాలరీ అండ్ నవంబర్లో వచ్చేసి మళ్ళీ 36,411 అండ్ డిసెంబర్లో వచ్చేసి 35,425 ఇలా మన శాలరీస్ అనేటివి రావడం జరుగుతుంది. అంటే మనం మే నుంచి డిసెంబర్ వరకు ఎంత శాలరీస్ వస్తున్నాయని ఈ వీడియోలో చూడడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఈ వీడియోకి మినిమము ఒక 200 లైక్స్ అనేటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ మై ఛానల్.